కళ్ళల్లో ఉన్న ఓట్లను వెంటనే సూర్యాపును వెంటనే సకాలంలో రైతు బంధు రైతులకు సకాలంలో రైతు బంధు రైతులకు సీఎం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఓట్ల కళ్ళల్లో ఉన్న ఓట్లను వెంటనే పట్లను వెంటనే పట్లను వెంటనే కోటాపూర్ మండల ఎంఆర్ఓ ఇప్పటి వరకు ఆయన సీట్లోకి రాలేదు. మరి ఆయనకు రిఫరెండం చేద్దామని చెప్పి మా అందరం రైతులందరం కలిసి కట్టుకొని వచ్చినాము. మరి మా ఘోషను మా బాధను మా రైతుల ఘోషను వివరించడానికి ఆయన దగ్గరికి వచ్చినాము. కానీ ఆయన ఇప్పటి వరకు 10 నెలలపై అవుతున్నా కూడా ఆయన సీట్లో లేడు. మరి ఆయన ఖాళీ కుర్చీలో వినతి పత్రం అందిస్తున్నాము. మరి వెంటనే ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం మరి పంటలు వెంటనే కొనుగోలు చేయాలి. మరి ఈరోజు జొన్నలు అదేవిధంగా కందులు ఈరోజు మన ఒడ్లు అయితే అన్ని ఏ రోడ్డు మీద చూసినా ఒడ్లే ఉన్నాయి. ఈరోజు ఎంతో అవస్థలు పడుతూ ఉన్నారు. ఇంకొక 15 రోజులలో మరి వర్షాలు పడే పరిస్థితి ఉన్నది. వారం 10 రోజుల్లో వర్షాలు పడే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు వడ్లను ఎక్కడ వాళ్ళు వేసుకోవాలి? మరి వడ్లను ఎవరు కొనుగోలు చేస్తారు? మరి లారీలు లేవు అంటున్నారు. మరి మీ ఆఫీసర్లు ఎవరు చూసినా కూడా ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి రైతులను పోషణ ఎవరు చూసుకుంటారు? మరి ఈరోజు రైతు ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు వడ్లను కొనుగోలు చేయడంలో కూడా విఫలమైంది. మా వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. బోనస్ ఇవ్వకపోగా ఉన్న పంటలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు మేము రైతులు ఎక్కడ ఈరోజు మళ్ళీ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ఆత్మహత్య ప్రభుత్వంగా ఎన్నోసార్లు చూసినాము. ఈరోజు మళ్ళీ మరి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. వెంటనే మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి, మీ ప్రభుత్వం దిగిపోండి, మీ సీఎం రాజీనామా చేయండి, వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయండి. ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి దామోదర నరసింహ మీరు మంత్రిగా ఉన్నాడు ఇక్కడ ఈ ఆందోళన నియోజకవర్గానికి. అయినా కూడా మీ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎక్కడ కూడా పంటలను కొనుగోలు చేయలేకపోతున్నారంటే మీరు అసమర్థ మంత్రిగా మిగిలిపోతున్న విషయం కూడా నేను దామోదర నరసింహ గారికి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు కూడా మీకు చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిగా